గవర్నర్ గారు వేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ రవి సిరిపూర్ గారికి యూత్ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకా అంతే అంతే కరెక్ట్ యూత్ కా అదే యూత్ విభాగంకు మన ఇందూరు దేవేందర్ యూత్ అధ్యక్షుడు వారికి మన యూత్ జిల్లా అధ్యక్షుడు సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చెల్లా బాలరాజు గారికి మన భోపాల్ నందిపేట మండల అధ్యక్షుడు సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్. అటుగల మధు గారికి మన జిల్లా అధ్యక్షుడు మత్స్యకర సత్యనారాయణ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. జై ముద్రాజ్, జై పెద్దమ్మ తల్లి, ముద్రాజుల ఐక్యత, ముద్రాజుల ఐక్యత. వర్కింగ్ ప్రెసిడెంట్ గా పి రవి గారిని సిర్పూర్ గ్రామ రవి ముద్రాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, అలాగే ప్రధాన కార్యదర్శిగా మండల ప్రధాన కార్యదర్శిగా దొంతుల భూమన్న మోపాల్, అలాగే యూత్ కమిటీ ఇందూరు దేవేందర్ మంచిప్ప అధ్యక్షునిగా, పడగెల మధు న్యాల్కల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యూత్, అలాగే చెల్ల బాలరాజ్ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిగా మోపాల్. ఒకటే మీ అందరికీ మా జిల్లా కమిటీ తరఫున నా తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు పార్టీలకు అతీతంగా కులం కోసము మంచి చెడుకు అన్నిటికీ అండగా ఉంటారని ఆశిస్తూ, మీ అందరికీ ఎటువంటి ఏ సందర్భం వచ్చినా మంచికి చెడుకు అన్నిటికీ ఏదైనా కూడా భయపడే అవసరం లేదు. అవసరం వస్తే మనము జాతి చనిపోతుందంటే ఎదుటిని చంపేసానే మనం నిలబడాలి. మీరు ఈ విషయంలో కూడా భయపడకూడదు. మన దాంట్లో అడ్వకేట్లు ఉన్నారు, మన దాంట్లో ఎస్ఐలు ఉన్నారు, మన వాళ్ళు అడ్వకేట్లు ఉన్నారు. అవసరం వస్తే మన జాతి కోసం చంపడానికి కూడా ఎందుకు రావద్దు. అన్ని రకాలుగా మనం ఉన్నాం, దేనికి భయపడే అవసరం లేదు. మీరు జాతి కోసము జాతిని ఎక్కడ బలహీనపరచకుండా జాతిని ఒక శక్తివంతంగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగా అన్ని రకాలుగా కూడా మీ అండదండలు మీ మండల కమిటీకి ఉండాలి, మీ సహకారం మా జిల్లా కమిటీకి ఉండాలని నేను మనవి చేసుకుంటున్నాను. విద్యాపరంగా మనం లేము. విద్యాపరంగా ఉంటే కొంచెము జ్ఞానం అనేది వస్తుంది, ఒక మానసిక స్థైర్యం అనేది వస్తుంది. నేను ఏదైనా చేయగలుగుతా, ఏదైనా మాట్లాడగలుగుతా, ఏదైనా చేయగలుగుతా అని. ఉదాహరణ ఒకటి చెప్తే ఏంటంటే, నేను మొన్న అంటే 15 రోజులు అయింది అనుకుంటా, ఇక్కడ పెద్దమ్మ గుడి ఆవిష్కరణ అయింది. ఇక్కడ మోతాడు మండలంలో వడియాట్, దాని తర్వాత గోనుగొప్పుల భీమ్గల్ మండల్, ఇవన్నీ మండలం వేసి వచ్చారు. అయితే అక్కడ ఏరుగట్ల వాళ్ళు కమర్పల్లి వాళ్ళు అందరూ వచ్చారు, 4 మండలాలు వచ్చారు. అయితే అక్కడ మన పెద్ద మనిషి వచ్చిండు ఏరుగట్ల. అయితే నేనేం అడిగినా అంటే, అన్నకు పరిచయం అయిన తర్వాత, అన్న మీ ఊర్లో ఎన్ని కడుపు ఉన్నాయని అడిగిన. 620 కడుపు ఉన్నాయంట ఏరుగట్లలో మన ముద్రాజీ. 620 కడుపు ఉంటే మనం ఏముండాలి? వార్డు మెంబర్ ఉండాలనా, సర్పంచ్ ఉండాలనా, జడ్పీటీసీ ఉండాలనా, ఎంపీటీసీ ఉండాలనా? సర్పంచ్ ఎవరే అన్న అంటే కాపోళ్ళు అన్నాడు. కాపోళ్ళు ఎన్ని ఉంటాయంటే 300 కడుపులు. మరి కాపోళ్ళు ఎందుకు 300 కడుపుని వాళ్ళు ఎట్లా అయిందని ఒకటి అడిగితే, అన్న మనం లేని ఓడు లేడు, ప్రతి ఒక్కడు మనల్ని సంఘంకి వచ్చి మనకు అడిగినాకనే పని చేస్తాడు. ఆడు మనం చెప్తుంటాడు,
మనం ఉంటేనే చాలా మనం ఇవ్వాలని అన్న ఏమనుకోతే ఒక మాట చెప్తా అని చెప్పిన ఏమన్నా అంటే మనం లేని ఆ కులం లేదు, మన ధైర్యమే మనకి ధైర్యం, అందరికి అండగా మనమే ఉంటాం. ముదిరాజుల సపోర్ట్ చూసుకుని ధైర్యం ఉంటాడు రాజకీయ నాయకుడు. నిజంగా చెప్పాలంటే మన భుజాల మీద ఎక్కించుకుంటున్నాం అంతే, వాడిని మన భుజాల మీద ఎక్కించుకొని మామిడి పంట తెంపుకొని వాడు తింటున్నాడు, వాడిని మన భుజాల సొసైటీ చేయాల్సిందే. దాని ప్రకారం అన్ని జీవో ఉన్నాయి మనకు, కానీ మనం అడగట్లేదు మనం. కాబట్టి ఇప్పటి నుంచి మనం ట్రెండ్ చేంజ్ చేద్దాం. మనం ఏదైతే ఉన్నదో జిల్లా కమిటీ ఏదైతే ఉన్నదో దానికి మనం అందరం కూడా కట్టుబడి ఉండి సమావేశాలకు దానికి కూడా పిలుపు వచ్చినప్పుడు కంపల్సరీ రావాలా, వచ్చి ముంగటుండి చేస్తే మనం ఏమైనా సాధించుకోగలుగుతాం. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలా. అదేవిధంగా ఈరోజు ఏదైతే మండల కమిటీ ఉన్నదో ఆ మండల కమిటీ టైం తీసుకొని వాళ్ళు మాట్లాడిపోవడం జరిగింది. కాబట్టి ఈ యూనిటీ అనేది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ యూనిటీ అనేది లేకుండా మనం ఏది కూడా అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మన మత్స్యశాఖ ఏదైతే ఉన్నదో ప్రతి విలేజ్లలో కూడా చెరువులు ఉన్నాయి, కాకపోతే మనకు సభ్యతలు లేవు. ఎంతమంది ఇక్కడ మన ముద్రాలు చేపలు పడుతున్నారు చెప్పండి మన సంఘాలలో? ఎవరైనా చేపలు పట్టున్నారు మన దగ్గర? ఏక విలేజ్ కూడా లేరు. ఎందుకు ఆ దౌర్భాగ్యం? మనకు జీవం ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ అడిగేటోళ్ళు లేరు ఎవరు. అడగాలంటే ఆడ మీద మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు వచ్చేసారు మొత్తం. మనకు ఉన్న జీవో మాకు ఇవ్వండి, సభ్యతలు ఇవ్వండి, సొసైటీలు చేయండి, చెరువులని అడిగితే అక్కడ ఎవరైతే మన సోదర సభలు ఉన్నారో బెస్తవాళ్ళు వాళ్ళు మొత్తం అక్కడ ఆపేసారు, మొత్తం ఇవ్వద్దు అని చెప్పి. అది ఎంతవరకు కరెక్ట్? అది దాన్ని అడిగేవాడు ఎవడు? మనకు రాజకీయంగా ముఖ్య నేతలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అడగాలి కదా. మనకున్న జీవో మనం అడగాల. ఇప్పుడు మనం లేని జీవో అడుగుతలేము, మనకు ఏదో మనము వాళ్ళ పొట్ట కొడతలేము. మనకున్న జీవో ప్రకారం మాకు సభ్యతలు ఇవ్వండి, మాకు చెరువుల దగ్గర